హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మా అత్తయ్య గారు చికెన్ కర్రీ చేస్తున్నారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన టెక్స్ట్ చేశాను, ఒకసారి చూడండి. ముందుగా చికెన్ అయితే తీసుకొని ఫ్రెష్గా కడుక్కున్నాను. ఇప్పుడు అందులో కర్డ్, గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 5-6 పావులు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, గార్లిక్ పేస్ట్, కర్రీ లీవ్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక చికెన్ అయితే అందులో వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే చికెన్ అనేది తొందరగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడంత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మా అత్తయ్య గారు వంటలు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ పోసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ తర్వాత కొరెండర్ పౌడర్, పెప్పర్ పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. రెడీ అయిందండి చికెన్ కర్రీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.